సరౌండింగ్స్లో క్లౌడ్ బస్ట్ అయిపోయి ల్యాండ్ స్లైడ్స్ అయిపోయినాయి. మేము పోయే రూట్స్ మొత్తం బంద్ అయిపోయినాయి. లైక్ సిలిగురి టు డార్జిలింగ్ రూట్స్ మ్యాక్సిమం అన్నీ కట్ అయిపోయినాయి. సో ఒక 6 days అయితే హై అలర్ట్లో ఉంది డార్జిలింగ్. ఒక 14 to 15 మెంబర్స్ అయితే చనిపోయారంట. అందుకే మార్కెట్ మొత్తం క్లోజ్ ఉండే అలా, అందుకే మేము ఎక్కడ తిరగలేదు. ఇదే గూమ్ మ్యూజియం. ఇది మొత్తం రైల్వే స్టేషన్. అసలు ఫుల్ వర్షం పడుతుంది, ఏం అర్థమవుతలేదు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ డార్జిలింగ్. ఈరోజు కొంచెం లేట్గా లేచినాము, ఎందుకంటే నిన్న రాత్రి ఫుల్ వర్షం పడ్డది, ఒక రేంజ్లో పడ్డది. అండ్ మార్నింగ్ 11 ఇచ్చిండే కంచన్గంగా, అది సూపర్ ఉండే. ఇప్పుడంటే క్లౌడ్స్ వచ్చేసినాయి, మీకు ఆ వీడియో వేస్తా చూడండి, జబర్దస్త్ అనిపించింది. అండ్ ఇక్కడికి వ్యూ చూడండి. మేము ధనాదన్ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఏమంటారు లోకల్లో ఏమైనా ప్లేసెస్ ఉంటాయి అవి చూసుకుంటాము. ఒక 3-4 ప్లేసెస్ అయితే మేము చూసినాము, అక్కడ పోయేసి ఇంకా రూమ్కి వచ్చేస్తాము. అండ్ రేపు అయితే మంచి ప్లేస్కి అయితే పోతున్నాం మనము. అది ఏందో రేపే నేను చెప్తాను. ఇప్పుడు ఎక్కువ లేట్ చేయకుండా మనం ఫ్రెష్ అయిపోదాం. బ్రేక్ఫాస్ట్ కూడా కింద హోమ్ స్టే ఆంటీ రెడీ చేస్తున్నది. పరోటా అయితే చెప్పినాము, 5 తినేసి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయినాం, మేము బయటికి అయితే పోతున్నాం. బయటకి అసలు వెదర్ చూడండి ఎట్లుంది, సూపర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి మేము గూమ్ రైల్వే స్టేషన్ అయితే పోతున్నాము. ఇక్కడ నుండి గూమ్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు 1.9 kilometers ఉంది. నడుచుకుంటూనే పోతున్నాము, ఎందుకంటే నిన్న ట్రాఫిక్ ఉండే కదా, చుక్కలు కనిపించేసినాయి. సో అయితే నడుచుకుంటూ పోతున్నాం. నడరా, మా హోమ్ స్టే పక్కకంచే ఉన్నాయి ఈ పట్రీలు. ఈడ అదృష్టం ట్రైన్ వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా ఇదే టైంకి. టాయ్ ట్రైన్. ఇందాక ట్రైన్ షాట్ హైలైట్ వచ్చింది, ఇప్పుడైతే 2 kilometers ఉంది. నేను 1.9 అనుకున్నా, సారీ 2.5 అంట, 2.4, 3.4 3.4 అంట. ఓపిక ఉన్నంత వరకు నడుస్తాం, లేదంటే ముందేదైనా వ్యాన్ ఎక్కుతాం. ఇక్కడ మనకి బస్సులు ఆటోలు ఏం లేవు, ఓన్లీ క్వాలిస్లు వ్యాన్స్ ఉన్నాయి. 20 rupees తీసుకుంటారంట, అది ఎక్కి వెళ్ళిపోతాం. నేను సీదా మీకు రైల్వే స్టేషన్ దగ్గరనే కలుస్తా. మొత్తం ఫాగీ అయిపోయింది వెదరు. ఇక్కడ చూడు, మొత్తం ఫాగ్ పట్టేసింది, అసలు ఏం కనిపిస్తలేదు, మొత్తం డొల్లా. వర్షం పడుతుంది అంటే మిస్ట్ పడుతుంది అంతా. మళ్ళీ మేము వచ్చింది పీక్ సీజన్లో కూడా ఏం కాదు,
ఎట్లుంది చూడండి వెదర్. ఏమో తెలియదు. ఈడ కారు వాళ్ళు మాత్రం మరీ ఘోరంగా నడుపుతున్నారు. పక్కన ఒక మనిషి నడుస్తుండు అని కూడా చూస్తలేరు, ధనాదని ఎక్కిచ్చేస్తారు. మస్తు ఉన్నది వెదర్ మాత్రం. కానీ జర వర్షం ఆగితే మేఘాలు పోతే, వర్షం ఆగి మేఘాలు పోతే మాకు కంచనజంగా కనిపిస్తుంది. బట్ ఇలా కుదిరేదట్ లేదు. రేపు పోయి ఏమైనా స్పాట్ లాగా కనిపిస్తుందేమో, రేపు చూద్దాం. మాకు ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది, నడుస్తూనే ఉన్నాము. ఎన్నో ట్రైన్ వస్తున్నట్టుంది ఇంకోటి. ఇంకా 1 కిలోమీటర్ అవుతున్నది. మొత్తం ఫాగ్ అయిపోయింది, అసలు ఏం కనిపిస్తలేదు. మొత్తం మిస్ట్ పడుతున్నది. కొంచెం ముందుకు రాగానే మొత్తం మిస్ట్ అయిపోయింది. అసలు ఎవ్వరు కనిపిస్తలే. ముందు అయితే బండ్లు వస్తున్నాయా, మనుషులు, బండ్లు ఏం కనిపిస్తలే. సడన్గా మేము వీధికి ఒకటి ఎక్కిచ్చేసిన ప్రాబ్లం లేదు. ఈరోజు ఎంత ఖాళీగా ఉందంటే డార్జిలింగ్, నేను రాత్రి చెప్పినా కదా ఫుల్ వర్షం పడ్డది. చాలా దగ్గర ల్యాండ్ స్లైడ్స్ అయినాయంట, చాలామంది కొట్టుకుపోయారంట. అందుకే ఇలా మొత్తం ఖాళీ ఉన్నాయి. ఎక్కువ షాప్స్ గిన అన్నీ బంద్ చేసేసారు. మ్యాక్సిమం టూరిస్టులు అందరూ కూడా రిటర్న్ అయిపోతున్నారు. ఈరోజు కూడా వర్షం ఉంది అని న్యూస్లో చెప్పారు. ఎక్కువ చేసి పోతున్నాం, ఎట్లయితే ఏంది చూద్దాం. అమ్మా 5 minutes later. Running to stay out. Number 2 to stay. ఇదే గూమ్ మ్యూజియం. ఇది మొత్తం రైల్వే స్టేషన్. అసలు ఫుల్ వర్షం పడుతుంది, ఏం అర్థమవుతలేదు. అంత పెద్దగా అయితే ఏం లేదు మ్యూజియం, నార్మల్గానే ఉన్నది. అంటే ఓపెన్లోనే ఉంది మ్యూజియం. గట్టిగా వర్షం పడుతుంది. అసలు ఏదో రికార్డ్ అయితే చేసిన. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మార్కెట్ పోతున్నాము. రికార్డ్ చేస్తున్నా లేదు తెలియదు, కానీ తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోతాం. మధ్యాహ్నం అయితే ఫుల్ వర్షం పడ్డది. అసలు ఎక్కడ పోనీకి లేకుండా రూమ్కి వచ్చి ఇంకా మేము రెస్ట్ తీసుకున్నాము.
ఎందుకంటే నిన్న సాటర్డే రోజు ఫుల్ వర్షం, ఎట్లా వర్షం పడ్డదంటే మొత్తం మా సరౌండింగ్స్లో క్లౌడ్ బస్ట్ అయిపోయి ల్యాండ్ స్లైడ్స్ అయిపోయినాయి. మేము పోయే రూట్స్ మొత్తం బంద్ అయిపోయినాయి. లైక్ సిలిగురి టు డార్జిలింగ్ రూట్స్ మ్యాక్సిమం అన్నీ కట్ అయిపోయినాయి. సో ఒక 6 days అయితే హై అలర్ట్లో ఉంది డార్జిలింగ్. ఒక 14 to 15 మెంబర్స్ అయితే చనిపోయారంట. అందుకే మార్కెట్ మొత్తం క్లోజ్ ఉండే అలా, అందుకే మేము ఎక్కడ తిరగలేదు. రూమ్కి వచ్చేసి అయితే రెస్ట్ తీసుకున్నాం. రేపు ఎట్లుంటుందో సిచ్యువేషన్ మాకు కూడా తెలియదు. రేపైతే మేము ఒక మంచి ప్లేస్కి పోతున్నాము. అదే మీకు మార్నింగ్ నేను అక్కడ పోయిన తర్వాత చెప్తా, లేదంటే పోయేటప్పుడు చెప్తా ఎక్కడ పోతున్నా అనేది. ఈ రోజుకైతే వీడియో ఇంతే. ఈరోజు ఎక్కువ వీడియో ఏం చేయలేదు నేను. అगर వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కూడా ఎక్కేసిండు. బాయ్. Hello friends.